నావిగేషన్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి అంటే కొంచెం యానిమేషన్ అప్లై చేయొచ్చు. వామ్మో చూసారా ఇవన్నీ చూస్తేనే కొంచెం గుండెలో దడాస్తుంది. అంటే ఇది జస్ట్ స్మాల్ నావిగేషన్ బార్కి ఇన్ని వచ్చాయి అని అనుకుంటాను. నార్మల్గా ఏదైనా కంప్లీట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్లో స్క్రీన్స్కి ప్రోటోటైపింగ్ వల్ల వచ్చే వైర్స్, ఇంకా వైర్స్ అనే మాట్లాడుకోవాలి, అవన్నీ బుర్రపాడవుతూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ప్రాబ్లం అవుతుంది. హలో, ఈ వీడియోలో ఎక్కువ కష్టపడకుండా కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తూ మొబైల్ అప్లికేషన్ లో బాటమ్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలన్నది చెప్తా. కాంపోనెంట్స్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి టఫ్ గా ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ కాంపోనెంట్స్ కాన్సెప్ట్, ప్రోటోటైపింగ్ కాంపోనెంట్స్ లో అది నావిగేషన్ బార్ కి ఎలా ఇవ్వాలి, అది ఇంటరాక్టివ్ గా ఎలా చేయాలి అన్నది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాయి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నావిగేషన్ బార్ కాంపోనెంట్స్ ఎలా చేయాలో తెలిస్తే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ ఎలిమెంట్స్ ని ఎలా కాంపోనెంట్ చేయాలి అన్న క్లారిటీ వచ్చేలా నేను చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ లిస్ట్ లో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాస్క్ అని పెట్టుకోండి. బెటర్ ఫస్ట్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ అండ్ దెన్ కంటిన్యూ దిస్ వీడియో. ఎందుకంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ గా చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అనమాట. అసలు బాటమ్ నావిగేషన్ బార్స్ ని ఎలా చేస్తారు, ఎలా చేస్తే ఈజీగా అవుతుంది, అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ వేస్ అన్నట్టు ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? నార్మల్ గా క్రోమ్ ఓపెన్ చేసి లెట్స్ సీ సమ్ రిఫరెన్సెస్. ఓకే, అసలు ఎలా చేస్తున్నారు, అసలు ఎలా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉన్నాయి, కొత్తగా డిజైన్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు. ఎప్పుడైనా మనం కొత్త ఎలిమెంట్స్ ని మన ప్రాజెక్ట్స్ డిజైన్ చేసేటప్పుడు ఇట్స్ బెటర్ టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ బిహాన్స్ కానీ, డ్రిబుల్ కానీ, ఎనీ అదర్ డిజైన్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి ఉంటాయి కదా, ఆ వెబ్సైట్స్ లో చెక్ చేసుకోండి. లేదనంటే ఇంకా బెస్ట్ వే ఏంటనంటే, ప్రజెంట్ ఇప్పుడు మనకి బోల్డ్ అనే అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం నావిగేషన్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ కన్సిడర్ జొమాటో నావిగేషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, స్విగ్గీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అండ్ అమెజాన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు. సో ట్రై టు అండర్స్టాండ్ దేర్ నావిగేషన్ బార్స్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ దోస్ డిజైన్స్. అంటే ఫస్ట్ ఒక క్లారిటీ రావాలంటే అవి ఎలా ఉంటాయి అన్న క్లారిటీ తెచ్చుకోవాలి. బాటమ్ నావిగేషన్ బార్. సో ఇమేజెస్ లోపలికి వెళ్తున్నా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ ఇమేజెస్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూస్తే స్టార్టింగ్ బాటమ్ నావిగేషన్ అని చెప్పేసి మెటీరియల్ డిజైన్ వాళ్ళు చాలా సింపుల్ గా పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఒక ఐకాన్ అండ్ టెక్స్ట్, అండ్ ఇక్కడ మ్యూజిక్ ఐకాన్ ఏదైతే ఉందో సెలెక్టెడ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నాకు సెలెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది, బికాస్ ఆఫ్ ద కలర్ కదా. ఇవన్నీ లైటర్ షేడ్ ఆఫ్ పర్పుల్ లో ఉన్నాయి, ఇదేమో వైట్ షేడ్ లో ఉంది. దానివల్ల ఇది ప్రజెంట్ సెలెక్ట్ అయ్యి ఉన్నది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. మీడియం లో పెట్టిన ఇమేజ్ చూస్తే ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ 3 డిఫరెంట్ వేరియేషన్స్ పెట్టారు కదా. అండ్ ఇంకా చూస్తే మనకి చాలా నావిగేషన్ బార్స్ అయితే మనకి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఇమేజెస్ దొరికాయి. బేసిక్ నావిగేషన్ కాంపోనెంట్స్ తో ఫస్ట్ ఎలా చేయాలన్నది చూసిన తర్వాతనే ఈ డిజైన్ కి వెళ్దాం. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద ఫిగ్మా. నౌ ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ దాట్. ఓకే, కొన్ని ఐకాన్స్ అయితే రెడీగా పెట్టా. ఓకే, ఒకటేమో అవుట్ లైన్ పెట్టాను, ఒకటేమో ఫిల్డ్ పెట్టా. 2 నావిగేషన్స్ చేస్తున్నావా అంటే నో. ఈ మొత్తం ఐకాన్స్ అన్ని ఒకే నావిగేషన్ కోసం. ఎప్పుడైతే ఒక పర్టికులర్ నావిగేషన్ బటన్ మీద అంటే ఒక ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తారో అది క్లిక్ అయినట్టు ఎలా తెలుస్తుంది, కలర్ చేంజ్ చేయడం వల్ల కదా. సో అలా కలర్ చేంజ్ చేయడంతో పాటు ఫిల్ వచ్చేటట్టు నేను చూస్తున్నా. అందుకని నేను ఏమేమి ఐకాన్స్ తీసుకున్నాను, అవుట్ లైన్ ఐకాన్స్ తీసుకున్నాను అండ్ ఫిల్డ్ ఐకాన్ తీసుకున్నాను. సో వీటన్నిటిని కలిపి నేను ఒక కాంపోనెంట్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు కాంపోనెంట్ సెట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఇప్పుడు ఎవరైనా నావిగేషన్ చేయాలంటే నార్మల్ జనరల్ గా బేసిక్ లెవెల్లో బిగినర్స్ ఎలా చేస్తారో ఒక ఫ్రేమ్ తీసుకొని దీని లోపలే ఒక ఐకాన్ ని నేను జస్ట్ ర్యాండమ్ రెక్టాంగిల్ లో పెట్టేస్తున్నాను. ఐకాన్ కింద ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఐకాన్ పెడతారు, దాని తర్వాత ఏమో ఇక్కడ మళ్ళీ ఇంకొక టెక్స్ట్ పెడతారు. రైట్, దీన్ని తీసుకొచ్చి ఇక్కడే మళ్ళీ కాపీ పేస్ట్ చేయడం, డ్రాగ్ చేయడం. ఓకే, డ్రాగ్ చేయడం, ఇలా డ్రాగ్ చేస్తారు. ఇలా మీరు ఒకవేళ నావిగేషన్ లో 5 పెట్టాలనుకుంటున్నారు, 4 పెట్టాలనుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకొని నావిగేషన్ రెడీ అయిపోయిందని ఇలా అనుకుంటారు. బట్ వీటిలో ప్రోటోటైపింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఐకాన్స్ లో సైజెస్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. అవేమీ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పబోయే స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు మీ ప్రాజెక్ట్స్ లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే,
సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్నిటిని నార్మల్ గా మొబైల్ అప్లికేషన్ మనం తీసుకోవాల్సిన ఐకాన్ సైజ్ ఏంటంటే 24x24 అనమాట పిక్సెల్స్. సో అందుకని మొత్తం ఇక్కడ ఉన్న ఐకాన్స్ అన్నిటిని ఇక్కడ చూసారు కదా విడ్త్ హైట్ 24 తీసుకున్నా. మీరు కూడా తీసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే 24 తీసుకొని యూజ్ చేయండి మీ ప్రాజెక్ట్స్ కి. ఓకే, సో ఇవన్నీ చేసా. బట్ దీన్ని కాంపనెంట్ సెట్ చేసుకోవాలంటున్నా. ఎందుకు కాంపనెంట్ సెట్ చేసుకోవాలంటున్నాను కూడా చెప్తా. దానికన్నా ముందు కాంపనెంట్ సెట్ చేసేద్దాం. ఓకే, బట్ నేను ఏం చేశాను అంటే ప్రతి దానికి సేమ్ సిమిలర్ నేమ్ ఇచ్చా. బట్ కొంచెం డిఫరెన్షియేట్ అవ్వడానికి నేను ఏమి ఇస్తున్నాను అంటే మొత్తం అన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత రీనేమ్ చేయడానికి Ctrl+R ప్రెస్ చేస్తా. తెలుసు కదా మీకు ఆ షార్ట్ కట్ కి. సో Ctrl+R క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ వాళ్ళకి ఆ ఐకాన్స్ కి ఏమైతే నేమ్స్ ఉన్నాయో సేమ్ అవే నేమ్స్ ని సిమిలర్ గా ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని కరెంట్ నేమ్ అని క్లిక్ చేస్తా. దానికంటే ముందు నాకు ఒక నేమ్ అయితే కావాలి, అదే ఐకాన్. ఓకే, ఇక్కడ చూసారు కదా ఐకాన్ అండ్ కరెంట్ నేమ్ అని పెట్టాం కాబట్టి హోమో యూజర్ ఇంటర్ఫేస్ బ్రీఫ్ కేస్ బుక్ అని వచ్చింది, రైట్. బట్ ఈ మధ్యలో మనం డివైడ్ చేయాలి కాబట్టి దానికి మనం ఏమి ఇస్తున్నాం అంటే // ఇస్తున్నాం. ఓకే, // ఇచ్చాను కాబట్టి ఐకాన్ /home బ్రీఫ్ కేస్ అండ్ బుక్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ $& అండ్ & సింబల్స్ పక్కన మళ్ళీ నేను // ఇచ్చి ఇక్కడ నేను ఏమి డివైడ్ చేయాలి అంటే ఇవన్నీ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినవన్నీ అవుట్ లైన్డ్ కదా. సో నేను వాటికి అవుట్ లైన్ అని నేమింగ్ ఇస్తున్నాను అనమాట. అవుట్ లైన్ అని రీనేమ్ చేసా. ఓకే, సో దీని నేమింగ్ ఏమని వస్తుంది ఐకాన్ / కరెంట్ నేమ్ వాటికి ఏమైతే నేమ్ ఉన్నాయో అవి అండ్ అవుట్ లైన్ అని వస్తుంది. ఓకే, ఇదంతా ఓకే కాబట్టి నేను సేవ్ చేస్తున్నా. రీనేమ్ అని క్లిక్ చేసా. సో ఇవన్నీ రీనేమ్ అయిపోయినాయి. సేమ్ అలానే కింద ఉన్న ఐకాన్స్ కూడా నేను రీనేమ్ చేస్తున్నా. Ctrl+R ప్రెస్ చేసా అండ్ ఐకాన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ చేయకూడదు. పైన ఐకాన్ కి ఏ స్పెల్లింగ్ ఇచ్చామో కింద కూడా అదే ఇవ్వాలి. సో అందుకనే అదే స్పెల్లింగ్ ఇచ్చా. అండ్ /కరెంట్ నేమ్ ఇవన్నీ ఫిల్డ్ ఐకాన్స్. సో ఫిల్డ్ అని పెట్టా, రీనేమ్ చేసా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి కాంపనెంట్ సెట్ చేస్తున్నా. వీటన్నిటిని సెలెక్ట్ చేసి కాంపనెంట్ సెట్ ఎలా చేయాలో మీకు తెలుసు కదా. ప్రీవియస్ డిజైన్ లో అయితే మనకి టాప్ బార్ లో ఉండేది కాంపనెంట్ సెట్. ఇప్పుడు అయితే ఎక్కడ ఉంది అని అంటే ఫ్రేమ్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే యూ కెన్ గెట్ ద ఆప్షన్స్ అనమాట. కాంపనెంట్ క్రియేట్ మల్టిపుల్ కాంపనెంట్స్ అండ్ క్రియేట్ అ కాంపనెంట్ సెట్. మనకు కావాల్సింది లాస్ట్ థర్డ్ ఆప్షన్, రైట్. సో నేను దీన్ని చేస్తున్నా, క్రియేట్ కాంపనెంట్ సెట్. సో కాంపనెంట్ సెట్ అయ్యింది. ఇప్పుడు మనం రీనేమ్ ఇచ్చాం కదా, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందో లేదా అన్నది చూద్దాం. ఓకే, సో దీనికి ఒకటి నేను కాపీ తీసుకొని బయట ఇన్స్టెన్స్ పెడుతున్నా. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, హోమ్ అవుట్ లైన్ అని చెప్పేసి. హోమ్ ఓకే, అండ్ నాకు బ్రీఫ్ కేస్ కావాలి, బ్రీఫ్ కేస్ పెట్టా. అవుట్ లైన్ కాదు, ఫిల్డ్ కావాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, రైట్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తా. ఓకే, మొబైల్ నావిగేషన్ చేసేటప్పుడు మీరు ఏ ఫ్రేమ్ సైజ్ తీసుకుంటున్నారో ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం తీసుకుంటారు, ఆండ్రాయిడ్ తీసుకుంటారు. ఇంకొంతమంది ఆండ్రాయిడ్ లార్జ్ కానీ స్మాల్ కానీ iPhone 8 కానీ లేదంటే లేటెస్ట్ గా వచ్చిన iPhone 14 ఆర్ 15 Pro Max కానీ ఏమైతే వచ్చాయో అవి తీసుకుంటారు కదా. సో వాటిని తీసుకునే ముందు ఏదైతే ఫ్రేమ్స్ తీసుకుంటున్నారో ఆ ఫ్రేమ్ విడ్త్ ఎంత ఉంది అన్నది కన్సిడర్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు iPhone 14 అండ్ 15 Pro Max కి విడ్త్ ఎంత ఉంది, 430 ఉంది కదా. సో ఇదే విడ్త్ లో నువ్వు కూడా ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ తీసుకొని, హైట్ గురించి మాట్లాడతా, విడ్త్ తీసుకొని సేమ్ విడ్త్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటున్నాను కదా 430. ఓకే, సేమ్ విడ్త్. ఇప్పుడు హైట్ వచ్చేటప్పటికి ఇది కూడా కంపెనీ గైడ్ లైన్స్ ని బట్టి నార్మల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ సైజ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది. 17 నుంచి 82 మధ్యలో తీసుకొని తర్వాత మీ కంపెనీలో జాయిన్ అయిన గైడ్ లైన్స్ ని బట్టి వాళ్ళు స్పెసిఫిక్ నంబర్ ఇస్తారు. అంటే నావిగేషన్ హైట్ ఎంత ఉండాలి ఏంటి అన్నది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నేను 76 తీసుకుంటున్నా. అలా మీరు ఆండ్రాయిడ్ ఫ్రేమ్ తీసుకుంటే దాని విడ్త్ ఎంత ఉందో ఫస్ట్ కన్సిడర్ చేయండి. హైట్ సేమ్ గా నేను చెప్పిన 70 నుంచి 82 మధ్యలో గ్యాప్ తీసుకోండి. అదే వేరే ఫ్రేమ్ తీసుకుంటే సేమ్ అలానే దాని విడ్త్ కన్సిడర్ చేసి దెన్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ హైట్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఈ విడ్త్ తీసుకున్నా.
అలానే మీరు తీసుకోవాల్సిన ఇంకొక ఫ్రేమ్ ఏమైనా ఉంటే, ఒకవేళ మీరు వేరే ఫ్రేమ్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీరు ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న విడ్త్ ఎంత ఉంది, ఆ ఫ్రేమ్ కి ఎంత విడ్త్ ఉందో అదే విడ్త్ మీ దానికి కూడా ఉండేటట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఓకే నేను ఇప్పుడు iPhone 14 Plus తీసుకోవాలనుకుంటున్నా. సో అందుకని ఇవి రిమైనింగ్ డిలీట్ చేసేస్తున్నాను. సో iPhone 14 Plus కాబట్టి దీని విడ్త్ నేను నార్మల్ గా తీసుకున్నా అండ్ హైట్ వచ్చేసి 76 ఇస్ ఫైన్ ఫర్ మీ. సో ఐఎమ్ గోయింగ్ విత్ దాట్. ఇప్పుడు ఈ హైట్ విడ్త్ అయితే అయ్యింది. ఇప్పుడు లోపల పెట్టేది ఎప్పుడైనా సరే దాన్ని కూడా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలని అంటే ఈ ఫ్రేమ్ ని కూడా ఆటో లేఅవుట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆటో లేఅవుట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత విత్ హగ్ లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా. హగ్ లోకి పెట్టుకోకుండా అది కాన్స్టెంట్ గా అంతే ఉండాలి కదా. సో అందుకని ఏం చేయొచ్చు, దాన్ని సైజ్ ఫిక్స్డ్ పెట్టేయచ్చు. ఓకే, ఆటో లేఅవుట్ లో. సో నేను అదే హైట్ ఫిక్స్డ్ పెట్టేసా. సో హైట్ ని కూడా సేమ్ అలానే పెట్టాలనుకుంటున్నా ఫిక్స్డ్. ఎందుకనంటే ఇప్పుడు ఐకాన్ 24 ఉంది, 24 పెట్టగానే 24 హైట్ తగ్గిపోద్ది అనమాట. 24 దగ్గరగా వచ్చేస్తుంది హైట్. ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాలనుకోవట్లా, అందుకని రెండింటిని ఫిక్స్డ్ పెట్టేసా, విడ్త్ ని అండ్ హైట్ ని కూడా. ఓకే, ఇది పెట్టిన తర్వాత లోపల పెట్టే ఎలిమెంట్స్ ని మనం ర్యాండమ్ గా ఎలా పడితే అలా పెట్టుకునే దానికంటే, ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను ఐకాన్ పెట్టేసా, ఐకాన్ ఎక్కడో పైకి వచ్చింది, తర్వాత ఇంకొక ఐకాన్ పెట్టా, దాన్ని ఇంకొకటి ఇలా వచ్చింది. ఇలా కాకుండా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటనంటే, ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఐకాన్ కింద నేమ్ అయితే ఎంటర్ చేస్తారు. లైక్ ఇక్కడ పెట్టాను కదా, ఇలా అయితే ఎంటర్ చేస్తారు కదా. సో దీనికి నేను ఒక రిఫరెన్స్ కింద ఆల్రెడీ నేను పెట్టి ఇక్కడ పెట్టేసాను అనమాట, మీ టైం వేస్ట్ చేయకుండా. ఏం చేశాను ఇక్కడ, ఒక్క నిమిషం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ ప్రాపర్లీ అన్నట్టు. ఓకే, వైట్ పెట్టాను. సో వైట్ లో కనిపిస్తుందా, బ్లాక్ లోనే కనిపిస్తుంది. రైట్, వీటన్నిటికీ అంటే ఐకాన్ కి అండ్ కింద టెక్స్ట్ ని కలిపి ఒక ఫ్రేమ్ లో పెట్టుకున్నాను. ఎందుకనంటే ఇక్కడ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ మన స్పేసింగ్ ఇష్యూస్ కానీ అలైన్మెంట్ ఇష్యూస్ కానీ మనం ఫేస్ చేయమన్నమాట. సో ఏం చేశాను, ఇక్కడ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, దాని హైట్ ఎంత తీసుకున్నాను, విడ్త్ ఎంత తీసుకున్నాను, 72 తీసుకున్నాను అండ్ హైట్ 69 తీసుకున్నాను. ఓకే, హైట్ ని కూడా ఫిక్స్డ్ పెట్టేస్తున్నా. ఈవెన్ నెంబర్ తీసుకుందాము, 69 కాదు 68 తీసుకుందాం ఇక్కడ. ఓకే, సేమ్ అలానే కింద వాటి కూడా చేంజ్ చేస్తున్నా, 68. సో ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి, ఫిల్డ్ ఉన్నాయి అండ్ అవుట్ లైన్ ఉన్నాయి విత్ ప్రాపర్ టెక్స్ట్ అనమాట. ఓకే, సో వీటిని కూడా నేను ఏం చేయాలి అని అంటే కాంపోనెంట్స్ సెట్ చేసుకోవాలి. ఇన్ని కాంపోనెంట్స్ సెట్ చేసుకోవడం అవసరం అంటే అవసరం, అంటే ఈజీగా మనము యూజ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా చేయాలంటే సేమ్ ఇప్పుడు వీటికి ఫిల్డ్ అవుట్ లైన్ అని పెట్టుకున్నాం కదా, అలానే ఈ ఎలిమెంట్స్ కూడా ఫిల్డ్ అవుట్ లైన్ అని పెట్టాలి. వీటికి నేను ఆల్రెడీ నేమింగ్ అయితే ఇచ్చేసా. ఓకే, బట్ ఒక్క నేమింగ్ చేంజ్ చేద్దాము. ఫిల్డ్ అవుట్ లైన్ అన్నట్టు సపరేట్ ఇందాక ఐకాన్ కి ఎలా పెట్టామో అలానే చేంజెస్ చేసేద్దాం అనమాట. Ctrl+R ప్రెస్ చేసా. ఇప్పుడు ప్రజెంట్ నేమ్ ఏమున్నది, navigation/menu/home అని ఉన్నది, రైట్. సో కరెంట్ నేమ్ ఫైన్ అండ్ // ఇచ్చి ఇప్పుడు ఏం పెడుతున్నాను అంటే ఇది అవుట్ లైన్ కదా, అవుట్ లైన్ అని పెడుతున్నా. ఓకే, అలానే కిందకి సెలెక్ట్ చేసా, Ctrl+R ప్రెస్ చేసా, కరెంట్ నేమ్ // అండ్ ఇది ఫిల్డ్ ఐకాన్స్ కదా, ఫిల్డ్ అని పెడుతున్నా. ఓకే, సో వీటితో ఇప్పుడు నేను కాంపోనెంట్ సెట్ చేస్తున్నా. దీన్ని కాంపోనెంట్ సెట్ చేసిన తర్వాత వీటిని నేను సింపుల్ గా ఏం చేస్తున్నానంటే ఇన్స్టెన్స్ తీసుకున్నా, కాపీ పేస్ట్ చేసా. ఓకే, ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేసా. ఎలా చేసావని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలా డ్రాగ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు హోల్డ్ ఆల్ట్ బటన్, దెన్ వీ హ్యావ్ టు డ్రాగ్ అనమాట. అప్పుడు దానికి కాపీ ఒకటి మనకు వస్తుంది. సో లైక్ ఇప్పుడు వచ్చినట్టు అనమాట. ఇప్పుడు 4 అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తున్నానంటే వీటి లోపల అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఆటో లేఅవుట్ చేసి పెట్టుకున్న ఫ్రేమ్ ఉంది చూసారా, ఈ ఫ్రేమ్ లోపలికి నేను పెడుతున్నా. ఈ ఐకాన్ ని సెలెక్ట్ చేసి కట్ చేసా, ఫ్రేమ్ సెలెక్ట్ చేసా, పేస్ట్ చేసా. ఓకేనా, ఇక్కడ దీని ఆటో లేఅవుట్ ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఎలా చేద్దాము అని అంటే ఇది సెంటర్ కి వచ్చేటట్టు చూద్దాం. ఓకే, లెఫ్ట్
సెంటర్. ఇది కరెక్ట్గా ఉంది కదా. సేమ్ అలానే ఇప్పుడు కోర్సెస్ని కూడా యాడ్ చేస్తున్నా. కట్ చేసా, ఫ్రేమ్లోకి యాడ్ చేసా, సేమ్ కట్ చేసా, పేస్ట్ చేసా. ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా మూవ్ చేసినప్పుడు అది ఫ్రేమ్లోకి వెళ్ళదు, కానీ ఫ్రేమ్లో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అది ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మూవ్ చేసాం అనుకున్నది అక్కడే ఉండిపోయింది, రైట్. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే బెటర్ దీన్ని కట్ చేసి ఫ్రేమ్ సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు అది ఫ్రేమ్లో ఉన్నట్టే ఉంటుంది, రైట్. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నానంటే నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి అని అంటే ఇప్పుడు ఐఫోన్ 14 ప్లస్ సైజే 428 కదా, కొంచెం తగ్గిద్దామని అనిపిస్తుంది. 420 పెడదాం అనుకుంటున్నా. సారీ, ఫ్రేమ్ సైజ్ తగ్గించా, నావిగేషన్కి 420కి తగ్గించా. ఓకే, కొంచెం చిన్నదిగా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నాను, అలైన్మెంట్ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. ఓకేనా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేను 12 ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ 10 గ్యాపే ఉంది కాబట్టి ఇవన్నీ దగ్గరగా వచ్చాయి. సో నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఆటోలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది. లైక్ ఇక్కడ అడ్జస్ట్ అయింది చూసారా, ఇలా ఆటోలో వేయచ్చు వల్ల హెల్ప్ ఇది అనమాట. మనకి ఎగ్జాక్ట్ నెంబర్ అంత ఇవ్వాలి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవడం, మనం మ్యాచ్లో అంత స్ట్రాంగ్ కాకపోతే అక్కడ దెబ్బ పడుతుంది అనమాట. సో బెటర్ ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ అప్లై ఆటో లేఅవుట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నా బేసిక్ నావిగేషన్ అన్నది రెడీ అయింది, రైట్. ఇది నా బేసిక్ నావిగేషన్. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఐ కెన్ యాడ్ ఇట్ హియర్. నా మెయిన్ ఫ్రేమ్లో అయితే యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ నావిగేషన్ అని నేమ్ ఇస్తున్నా. ఓకే, మెయిన్ నావ్ ఇచ్చిన తర్వాత మనం ప్రతిదాన్ని ఆటోలో ప్రతిదాన్ని మనం ఏం చేసాము, కాంపోనెంట్ సెట్ చేసుకున్నాము, రైట్. బట్ ఇక్కడ ఓకే ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం కదా. ఒక్క నిమిషం, ఏంటా ప్రాబ్లం అన్న చూద్దాం. గాట్ ఇట్. వీటికి రెండింటికి సేమ్ నేమింగ్స్ ఉండడం వల్ల అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ మనం తగ్గిద్దాము. ఈ మెన్యూ అన్నది అయితే తీసేద్దాం. పైన కూడా మెన్యూ అన్నది తీసేద్దాం. సేమ్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తోంది. లెట్స్ సి. ఓకే, అన్నిటికీ హోమ్ హోమ్ అని నేమ్ వచ్చింది, అది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఓకే, ఇదేంటి హోమ్ కాదు కదా, దీనికి బుక్ అని పెడదాం. దీనికి ఒక్క నిమిషం, రెండింటికి ఒకేసారి చేంజ్ చేద్దాం. ఈ రెండు బుక్. ఓకే, ఈ రెండు బ్రీఫ్ కేస్. ఆర్ ఇది నేను బ్లాగ్కి పెడదాం అనుకుంటున్నా. అండ్ ఇవి ప్రొఫైల్స్ కాబట్టి ప్రొఫైల్ అని చేంజ్ చేస్తున్నా. ప్రొఫైల్, రైట్. ఇక్కడ కార్డ్ కాకుండా బ్లాగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇప్పుడైతే వార్నింగ్ పాయింట్ కదా. ఇప్పుడు టెక్స్ట్ లేబుల్ చేయాలి అంటే సపరేట్గా చేయాలి, మొత్తం అన్ని చేయకుండా. అంటే హోమ్ సెలెక్ట్ చేసి క్రియేట్ టెక్స్ట్ లేబుల్, క్రియేట్ ప్రాపర్టీ. అండ్ అలా కోర్స్ కూడా క్రియేట్ ప్రాపర్టీ చేయాలి. టెక్స్ట్ ఉంది కదా అని అంటుంది, లేదు ఇంకొకటి క్రియేట్ ప్రాపర్టీ చేస్తున్నా. అలా ఎన్ని టెక్స్ట్ ఉంటే అన్ని మీరు చేసుకోవచ్చు ఈజీగా చేంజ్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇక్కడ వరకు నేను ఆపేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇవే కదా మనకి ఫైనలైజ్ అయిపోయినాయి. సో నేను టెక్స్ట్ ప్రాపర్టీ ప్రతిదానికి చేయాలనుకోవట్లా, బట్ ఇది చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇప్పుడు చెప్పా. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే ఏ మొబైల్ అప్లికేషన్లోనో నావిగేషన్లో స్టార్టింగ్ ఎలిమెంట్ హోమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా. సో అంటే ఇప్పుడు మనం హోమ్ సెలెక్ట్ అయినట్టు పెట్టాలి. ఆల్రెడీ మనం కాంపోనెంట్ సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్లైన్ ఉంది, అవుట్లైన్ కాదు ఫీల్డ్ పెడుతున్నా. ఓకే, ఫిల్డ్ అయినట్టు. హోమ్ అని తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఎంటీది తీసుకొని దీని నుంచి సెకండ్ దాన్ని ఫిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇదే తీసుకొని మనం ఫిల్డ్ అనేది పెట్టేసాం అనుకోండి, ఇది ఫిల్డ్ లో కనిపిస్తుంది, ఇది కూడా ఫిల్డ్ లో కనిపిస్తుంది. సో అలా కాకుండా ఎంటీగా ఉన్న స్టేట్స్ ని తీసుకొని దాన్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఇది తీసుకొని దీన్ని చేయాలి. ఓకే, ఇప్పుడు బ్లాగ్ నేను ఫిల్డ్ లో పెడుతున్నా.
అండ్ దెన్ నెక్స్ట్ సారీ ఇది తీసుకోవద్దు, పైన ఉన్న నాబ్ని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫీల్డ్లో పెడుతున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, ప్రతిదీ క్లిక్ చేస్తే అంటే 3 ఎలిమెంట్స్ పెట్టాం కాబట్టి హోమ్, కోర్సెస్, బ్లాగ్ అండ్ ప్రొఫైల్ అన్నవి 4 పెట్టాం కాబట్టి సో 4 క్లిక్ చేస్తే ఎలా కనిపిస్తాయి అన్నది రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత అగైన్ వీ హ్యావ్ టు రీనేమ్ దీస్ 4 అన్నమాట. ఓకే, ఇండివిజువల్ గానే చేంజ్ చేసుకోవాలి. మెయిన్ నావ్ అని పెట్టి Ctrl+R ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకు పాపప్ రాదు, ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. సో మెయిన్ నావ్ స్లాష్ ఇది హోమ్. ఓకే, ఇప్పుడు Ctrl+R ప్రెస్ చేసా, స్లాష్ ఇది కోర్సెస్. ఓకే, ఇది స్లాష్ బ్లాగ్, ఇది ప్రొఫైల్. ఓకే, సో ఇప్పుడు రీనేమ్ చేశాను కదా, వీటన్నిటిని కాంపోనెంట్స్ సెట్ చేయాలి. ఓ మై గాడ్, ఇన్ని కాంపోనెంట్స్ సెట్ చేయాలా అంటే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మీరు ఈజీగా చేంజెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిల్డ్ కాదు, అవుట్లైన్ కావాలంటే కాంపోనెంట్ సెట్ చేసుకోవడం వల్లే కదా మీరు ఈజీగా చేంజ్ చేసుకోగలిగారు. సో అందుకని మనం కాంపోనెంట్ సెట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో దీన్ని కూడా నేను కాంపోనెంట్ సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను నా మొబైల్ అప్లికేషన్లో దానికంటే ముందు నేను కార్నర్ రేడియస్ తగ్గిద్దాం అనుకుంటున్నా. వీటికి ఇవి ఎందుకు షార్ప్ ఎడ్జ్గా ఉండేవి నాకు ఎందుకు నచ్చవు, కొంచెం కార్నర్ రేడియస్తో ఉండేవి నాకు ఎందుకు స్మూత్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఇది ఫైన్. నేను దీన్ని తీసుకొచ్చి దాని ఇన్స్టెన్స్ని తీసుకొచ్చి మొబైల్ అప్లికేషన్లో పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం ఇది ఎలా కనిపిస్తుంది అన్నది. ఓకే, ఫిట్ చేసాము రైట్. ఇదిగోండి, ఇది బాగానే కనిపిస్తుంది. వైట్ లో వైట్ కలిసిపోతుంది కదా. ఒకసారి కొంచెం లైట్ చేద్దాం. నార్మల్ ఈ ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ ని కొంచెం లైటర్ వర్షన్ వేరే కలర్ ఇచ్చి చూద్దాం. వేరే కలర్ ఇవ్వడం వల్ల కొంచెం తెలుస్తుంది కదా ఇక్కడ వైట్ కలర్ లేదని. లేదనంటే వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ అప్లై డ్రాప్ షాడో లైట్ గా. సో నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అప్లై చేస్తున్నాను. డ్రాప్ షాడో ఈక్వల్ గా ఇద్దాం అనుకుంటున్నా. ఈక్వల్ గా ఇవ్వాలంటే ఎప్పుడైనా సరే ఎక్స్ వాల్యూ వై వాల్యూ 0 0 ఇచ్చుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ చూసి ఇది మరీ డార్క్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. నేను బ్లాక్ యూజ్ చేయాలనుకోవట్లా, ఈ కలర్ ఏదైతే ఉందో అది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ నేను కలర్ని కొంచెం చూస్ చేసుకోవచ్చు. ఓకే, యా, ఈ కలర్ నాకు బాగానే అనిపిస్తుంది. రైట్, ఈ కలర్ బాగానే అనిపిస్తుంది కదా. దానికంటే ముందు ప్రోటోటైప్ వెళ్ళి నేను తీసుకున్నది ఏంటి, డివైస్ ఏది సెలెక్ట్ చేయకుండా అంటే మనకి ప్రాపర్టీస్ కనిపిస్తాయి అనమాట, సెట్టింగ్స్. ఇది iPhone 14 కదా, నేను డివైస్ సెట్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే డివైస్ ది మోకప్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటా. నో డివైస్ నుంచి iPhone 14 ప్లస్ కాబట్టి నేను ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. సో మోకప్ అది రెడీగా పెట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది ప్రీవ్యూ రైట్. ఇప్పుడు నేను ప్రోటోటైపింగ్ ప్లే చేశాను కదా, అది క్లిక్ చేస్తే మనకి చూసారు కదా ఆ మోకప్ కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసి ఇది ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఏమైనా గ్యాప్స్ వచ్చాయా ఇలా వచ్చాయా చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. బట్ ఇది చూస్తే కొంచెం సైడ్కి ఇలా వచ్చినట్టు ఇబ్బందిగా కనిపిస్తుంది కదా. ఏం చేద్దాము అని అంటే ఫస్ట్ దీన్ని కిందకి అడ్జస్ట్ చేయడము, లేదు అని అంటే ఒక్కసారి నాకు ఈ సైడ్స్ కొంచెం తగ్గించాలనుకుంటున్నా. మనం చేంజ్ చేసినా మనం డైరెక్ట్ గా ఇలా చేంజ్ చేసినా మనం అంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకనంటే లోపల ఉన్న ఎలిమెంట్స్ కి మనం ఆటో ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ గా దాని అంతా అదే అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఓకే, ఇలా అడ్జస్ట్ అయింది కదా, దీన్ని నేను ఇప్పుడు సెంటర్ కి పెడదాం అనుకుంటున్నా. యా, ఇప్పుడు సెంటర్ కి పెట్టా, ఇది ఫైన్ అనిపిస్తుంది. కొంచెం ఫ్లోటింగ్ లా కనిపించాలనుకున్నా, అందుకని కొంచెం పైకి పెడుతున్నా. ఓకేనా, ఎలా అయినా సరే ఇది ఐఫోన్ యూజర్స్ కాబట్టి ఇక్కడ బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఒక ట్యాబ్ బార్ లాగా వస్తుంది కదా, ఆ బార్ వస్తుంది.
సో అందుకని కొంచెం పైకి పెడుతున్నా. సో నా ఇది నాకు బాగా కనిపిస్తుంది, ఇది ఓకే అనిపిస్తుంది నాకు. సో ఐ విల్ గో విత్ దిస్. మీ డిజైన్ కి మీ ఫ్రేమ్ కి ఏది సూట్ అవుతుందో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయండి. దేర్ ఇస్ నో రూల్ దట్ వీ హ్యావ్ టు ఫాలో, అంటే ఈ విడ్తే పెట్టాలి, ఈ హైటే పెట్టాలి, డిజైన్ ఇలానే ఉండాలి అన్నట్టు ఏముండదు. డిజైన్ కి యూజర్స్ కి బెనిఫిట్ అయ్యేటట్టు అండ్ స్క్రీన్ చూడడానికి నీట్ గా ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉన్నట్టు పెడితే అది మోర్ దెన్ ఎనఫ్. ఎవరికైనా సరే మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సింది అది. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ చెప్పాను కదా, ఏ వాల్యూస్ చెప్పానో అదే ఫాలో అవ్వాలని లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇదని చెప్తున్నా, బట్ మీ డిజైన్స్ కి ఏది సూట్ అవుతుందో కొన్ని చేంజెస్ మీ అంతటి మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఈ కాంపోనెంట్ లో మనం ప్రోటోటైపింగ్ చేద్దాం. ఓకేనా, ఇది కొంచెం కాంప్లెక్స్ గా ఉండొచ్చు, జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఓకేనా. ఇప్పుడు హోమ్ నుంచి, అంటే ఈ హోమ్ నుంచి నేను కోర్స్ మీద క్లిక్ చేశాను అనుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఈ పేజ్ రావాలి కదా. సో అలా రావాలి అంటే నార్మల్గా ఏం చేస్తారు, ప్రోటోటైపింగ్ లో ఇంకొక స్క్రీన్ తీసుకొని, ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఐ మీన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తాం, కోర్సెస్ అని చేంజ్ చేస్తాం. మళ్ళీ దీనికి ఇలా కనెక్షన్స్ ఇచ్చుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇలా కనెక్షన్స్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి చేంజ్ అవుతుంది, రైట్. అలా చేయొచ్చు. లేదనంటే మనం కాంపోనెంట్స్ కూడా ఇవ్వచ్చు. బ్యాక్ టు హోమ్ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేటట్టు, రైట్. ఇక్కడ చూస్తే ఇదిగోండి, హోమ్ క్లిక్ చేస్తుంటే హోమ్ వస్తుంది, కోర్స్ క్లిక్ చేస్తే కోర్స్ వస్తుంది. ఇంకొక వే ఏంటనంటే మనం చేసిన కాంపోనెంట్ సెట్ ఉంది కదా, సెట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ హోమ్ నుంచి ఈ కోర్స్ క్లిక్ చేస్తే ఈ పేజ్ రావాలి కాబట్టి ఈ పేజ్ కి ఇస్తున్నాము. ఓకే, ఆన్ ట్యాబ్ చేంజ్ టు ఇన్స్టెంట్ ఇస్ ఫైన్. సేమ్ అలానే బ్లాగ్ ఏదైతే ఉందో బ్లాగ్ కి ఇవ్వాలి మనం, అలానే ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ స్క్రీన్ కి ఇవ్వాలి. అలా ఏమేం స్క్రీన్స్ ఉన్నాయో ప్రతి దానికి అలా ఇచ్చుకోవాలి. ఇలా హోమ్ అన్నిటిని సెలెక్ట్ చేసా, షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మనం కనెక్షన్ ఇచ్చుకోగలం, లైక్ ఇప్పుడు నేను ఇచ్చినట్టు. సేమ్ అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా కోర్స్ని ఈ కోర్స్ సెలెక్ట్ చేసి ఈ స్క్రీన్ కి ఇచ్చా. ఆల్రెడీ దీనికి మనం కనెక్షన్ ఇచ్చేసాం కదా. సో అలానే ఈ బ్లాగ్ ఉంది కదా, దీన్ని కలిపి మనం బ్లాగ్ సెక్షన్ కి, అంటే ఈ నావిగేషన్ కి ఇవ్వాలి. తర్వాత ప్రొఫైల్. సో చూస్తే ఇదే చిన్న కాంపోనెంట్ సెట్ లోనే మనకి ఇన్ని ప్రోటోటైపింగ్ వచ్చిందని కొంచెం కంగారు వస్తుంది, బట్ ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది ప్రాబ్లం అవుతుంది. అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటే నేను ఫ్యూచర్ వీడియోస్ లో అడ్వాన్స్ లెవెల్ వెళ్తాను కదా, అక్కడ చెప్తా. ఫస్ట్ అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే నేను ప్రాపర్ ప్రోటోటైపింగ్ ఇచ్చేస్తా, కరెక్ట్. ఇప్పుడు మనం ప్లే చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని క్లిక్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా, ఏది క్లిక్ చేసినా అవుతుందా లేదా అని చూద్దాం. అవుతుంది కదా, రైట్, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్, రైట్. సో ఇది దీని యూజ్ అనమాట. ఇప్పుడు ఈ నావిగేషన్ లో ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి అంటే కొంచెం యానిమేషన్ అప్లై చేయొచ్చు. అంటే ఈ కోర్స్ బుక్ ఫ్లిప్ అయినట్టో, లేకపోతే కొంచెం చిన్నగా మూవ్ అయినట్టో చిన్ని మైక్రో యానిమేషన్స్ వస్తాయి చూసారా, అవి మనం చేయగలుగుతాం అనమాట. అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. నేను కొంచెం కాంప్లెక్స్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని దీన్ని ఏం చేంజెస్ చేయకుండా ఇంకొక సెట్ తీసుకుంటున్నా, సేఫ్ సైడ్. ఓకే, నావిగేషన్ 1 అని ఉంది కదా, 1 కాదు, ఐ మీన్ నావిగేషన్ అని ఉంది కదా, దీన్ని 2 అని పెడుతున్నా మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా. ఓకే, అండ్ బెటర్ దీని కలర్ కూడా చేంజ్ చేద్దాం. ఈ కలర్ చేంజ్ చేద్దాం, పర్పుల్ పెడదామా, పర్పుల్ పెడదాం. అండ్ లైటర్ షేడ్స్ కూడా పర్పుల్ కలర్ లో వచ్చేటట్టు చూద్దాం. ఓకే, పర్పుల్ పెట్టేసా. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్ గా ప్రీవియస్ గా పెట్టిన ప్రోటోటైపింగ్ అయితే ఉంటది, రైట్. వీటన్నిటిని తీసేస్తున్నా. ఇప్పుడు షిఫ్ట్ ఏం పట్టుకోకుండా మౌస్ తో ఇలా డ్రాగ్ చేస్తే అవన్నీ సెలెక్ట్ అవుతాయి లింక్స్, దాన్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి కాంపోనెంట్ సెట్ లో ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం ప్రోటోటైపింగ్ చేయాలి అని అంటే ఏం చేయాలో చెప్తున్నాను.
మైక్రో యానిమేషన్ లా చేద్దాం. ఓకేనా, కొంచెం కొంచెం గ్యాప్ ఇద్దాం, మధ్యలో ఇంకొక ఎలిమెంట్ వచ్చేటట్టు. సో దీన్ని ప్లస్ మీద క్లిక్ చేసా, ఇంకొక వేరియంట్ వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే సేమ్ ప్లస్ చేయడం వల్ల వేరియంట్ 4, 5 అని వేరియంట్స్ లాగా నేమ్స్ వస్తాయి. మీకు ఓపిక ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఏం పెడతానంటే, ఇప్పుడు దీన్ని ఏమని చేంజ్ చేస్తానంటే కోర్సెస్ మైక్రో యానిమేషన్ కాబట్టి ME అని పెడుతున్నా. ఓకే, ఇప్పుడు దీనికి మైక్రో యానిమేషన్ ఎలా పెడుతున్నాము అంటే, ఇది ఉంది కదా ఈ ఐకాన్, ఈ ఐకాన్ ని ఇక్కడ డిటాచ్ చేయాలి. మైక్రో యానిమేషన్ చేసేదాన్ని డిటాచ్ చేయాలి, లేదంటే మనం ఎలా పడితే అలా మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. డిటాచ్ చేసా, ఓకే, కొంచెం ఇలా పెట్టి కొంచెం స్క్వీజ్ చేసినట్టు పెట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఓకేనా, దీన్ని డిటాచ్ చేస్తున్నాను. ఓకే, దీన్ని డిటాచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని 10 పెడుతున్నా. ఓకేనా, ఇప్పుడు దీని యానిమేషన్ ఎలా వస్తుందో చూపిస్తా. ఓకే, ప్రోటోటైపింగ్ కి వెళ్ళినప్పుడు కోర్స్ అని సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా ఈ ఫైనల్ స్క్రీన్ కి ఇచ్చేయకూడదు. మనం ఇవ్వాల్సిన కనెక్షన్ దీనికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆన్ క్లిక్కే కదా, ఆన్ ట్యాప్ చేయగానే ఈ స్క్రీన్ రావాలి. అండ్ ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ కి రావాలి వితౌట్ క్లికింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. ఆఫ్టర్ డిలే ఇచ్చి 800 milliseconds అన్నది చాలా ఎక్కువ అయిపోద్ది అనుకుంటా, 300 milliseconds అనేద్దాం. ఓకే, ఇచ్చిన తర్వాత చేంజ్ టు కోర్సెస్ అని ఇచ్చాం కదా, అంటే ఇది కోర్సెస్ ఉంది. దీన్ని ఇన్స్టెంట్ కాదు, ఇక్కడ మనకి స్మూత్ గా రావాలి. ఓకే, లెట్స్ ట్రై వన్ థింగ్. ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నా. ఓకే, దీని ఇన్స్టెన్స్ ని ఇక్కడ పెడుతున్నా. ఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇది ఎలా ప్లే అవుతుందో ఏంటన్నది. ఓకే, ఇక్కడ చూస్తే కోర్స్ కి మనం ఒక్కదానికి ఇచ్చాం, ఇంకెక్కడ కనెక్షన్ ఇవ్వలేదు. అందుకని ఇక్కడ మన కర్సర్ కూడా చేంజ్ అవ్వట్లేదు, కోర్స్ కి రాగానే చేంజ్ అవుతుంది. సో నేను దీని మీద క్లిక్ చేసా, ఒక చిన్న యానిమేషన్ లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారా? బుక్ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యేటట్టు, అంటే స్క్వీజ్ చేశాను కాబట్టి అది కొంచెం చిన్న యానిమేషన్ కనిపిస్తుంది. అండ్ టెక్స్ట్ కూడా చిన్నదిగా ఉన్నది పెద్దదిగా చేంజ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్ గా టప్ 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 అన్నట్టు సప్మన్ వచ్చినట్టు వచ్చింది. సో అలా కాదు, మంచి యానిమేషన్ మనం పెట్టింది కనిపించాలి అంటే ఇది మనం ఇన్స్టెంట్ నుంచి స్మార్ట్ యానిమేట్ ఇవ్వాలి. ఓకే, మనం డిజాల్వ్ ఇచ్చి తర్వాత స్మార్ట్ యానిమేట్ చేంజ్ అవుతుంది. డిజాల్వ్ ఇస్తే ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, డిజాల్వ్ ఇచ్చా, ఇప్పుడు నేను క్లిక్ చేసా, కొంచెం స్మూత్ గా డిజాల్వ్ అయినట్టు వచ్చింది. రైట్, దీనికంటే ఇంకా మంచిగా కనిపించేది ఏంటి అని అంటే స్మార్ట్ యానిమేట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే డిజాల్వ్ నుంచి స్మార్ట్ యానిమేట్ చేస్తున్నా, ఈ జిన్ ఇస్తున్నాను. అండ్ 300 milliseconds కాదు 800 పెడతా. ఇది కొంచెం స్మూత్ గా రావాలి కాబట్టి యానిమేషన్ 800 పెడతా. లెట్స్ సీ, ఇది వర్క్ అవ్వకపోతే అప్పుడు యానిమేషన్ టైం చేంజ్ చేద్దాం. ఓకే, మీకు కనిపిస్తున్నదా లేదా ఒకసారి? ఇక్కడ మనం ప్రోటోటైపింగ్ ఇచ్చాం కదా, డివైస్ ని చేంజ్ చేసేద్దాం, నన్ను పెడదాం, అప్పుడు మనం చూడొచ్చు క్లియర్ గా. ఓకే, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, రైట్? సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, కొంచెం యానిమేషన్ వచ్చింది బట్ స్లోగా వచ్చింది. బెటర్ ఇది 500 లేదంటే ముందున్నట్టే 300 పెడతాం. ఓకే, రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కొంచెం యానిమేషన్ వచ్చింది చూసారా? అండ్ ఇక్కడ దీని నుంచి ఈ స్క్రీన్ కి వచ్చే ఈ ఆఫ్టర్ అంటే ఈ స్క్రీన్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అనిపిస్తుంది. 100 milliseconds పెట్టా, రీఫ్రెష్ చేసా.
యా ఇప్పుడు బాగానే ఉంది అనిపిస్తుంది, రైట్? రైట్. సో ఇది మైక్రో యానిమేషన్ అనమాట. సో అలానే రిమైనింగ్ వాటికి కూడా మనం చేద్దాం. ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా, ప్రొఫైల్ని కిందకి మూవ్ చేస్తున్నాను, సేమ్ అలానే బ్లాగ్. అండ్ దానికంటే ముందు మన హోమ్కి కూడా చేద్దాం. ఓకే, హోమ్ ఒక వేరియంట్ తీసుకుంటున్నా. పైకి పెడుతున్నా. ఓకే, ఇది హోమ్ ఎంఏ అని పెడతా. సో దీనికి హోమ్ ని ఈ ఐకాన్ ని డిటాచ్ చేయాలి. కన్ఫర్మ్ గా డిటాచ్ చేయకపోతే మనకి అది మన మాట అది విందు. డిటాచ్ చేసా. సో దీన్ని కొంచెం ఇలా చేంజ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ కోర్స్ కి మన సైజ్ ఎంత ఇచ్చాము, 10 ఇచ్చాము కదా, దీన్ని కూడా 10 ఇస్తున్నాను. 10. అండ్ దెన్ ఈ ఐకాన్ ఒపాసిటీ తగ్గిస్తున్నా. దీనికి ఒపాసిటీ ఎంత తగ్గించా, 36% కాబట్టి దీనికి కూడా 36% నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. 36. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం కనెక్షన్ ఇద్దాం. ప్రోటోటైప్ వెళ్తున్నా. ఇప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాల్సింది దీనికి కాదు, ఈ మెయిన్ స్క్రీన్కి ఇవ్వాలి. సో ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాల్సింది కూడా ఈ మెయిన్ హోమ్ స్క్రీన్కి కాదు, మనం ఏదైతే చేంజ్ చేసామో దానికి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఇచ్చాము ఆన్ క్లిక్ అండ్ స్మార్ట్ యానిమేట్ ఈజీ 300. ఆన్ క్లిక్ కాదు, యా ఇది ఆన్ క్లిక్ ఉండాలి. ఆన్ క్లిక్ ఇచ్చాము, ఆన్ క్లిక్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. బట్ ఈ స్క్రీన్ నుంచి ఇమీడియట్ గా ఈ స్క్రీన్ కి వచ్చేయాలి, అంటే మనం ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. ఓకే, ఆఫ్టర్ డిలే ఇచ్చాము. 300 milliseconds చాలా ఎక్కువ. సో 100 milliseconds ఇచ్చా. స్మార్ట్ యానిమేటే ఉంది, ఈజీ 300 milliseconds. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు ఉంది చూసారా, దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. కోర్సెస్ చేంజ్ అయింది అండ్ హోమ్. ఓకే, కోర్సెస్, హోమ్. మీరు ఎలాంటి యానిమేషన్ మీ మైండ్ లో ఉంటుందో దాన్ని మీరు అప్లై చేసి పెట్టగలరు. ఐఎమ్ షోయింగ్ ద పాత్ అనమాట. ఒకవేళ హోమ్ పెట్టిన యానిమేషన్ మీకు నచ్చకపోతే బెటర్ గా మీకు ఏమైనా తెలిస్తే ట్రై టు డూ దట్ యానిమేషన్. హోమ్ కి చేసాము, కోర్సెస్ చేసాము, అలానే ఇప్పుడు మనం దేని చేయాలి, బ్లాగ్ చేయాలి. బ్లాగ్ కూడా నేను సేమ్ థింగ్స్ పెడుతున్నా. డిజైన్ కి వెళ్తున్నా, టెక్స్ట్ ని 10 కి వాల్యూ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఐకాన్, దీన్ని, ఇది బ్రీఫ్ కేస్ లో ఉంది కదా, ఫస్ట్ దీన్ని డిటాచ్ చేస్తున్నా. స్క్వీజ్ చేసా. ఓకే, స్క్వీజ్ చేసిన తర్వాత దీని ఒపాసిటీ 36 చేస్తున్నా. ప్రీవియస్ గా వాటికి కూడా 36 ఇచ్చాం కాబట్టి. ఓకే, అండ్ దెన్ నా ఇప్పుడు మనం చేయాల్సింది చెప్తున్నాం. బ్లాగ్ అని ఎక్కడెక్కడ ఉందో, ఓకే, మెయిన్ స్క్రీన్స్ కి మైక్రో ఇంట్రాక్షన్స్ అసలు కనెక్షన్స్ డైరెక్ట్ గా ఇవ్వద్దు. ఓకే, బ్లాగ్ అని ఈ మెయిన్ స్క్రీన్స్ ఉన్నాయి చూసారా, వీటికి సెలెక్ట్ చేసి ఆ మూడింటికి కనెక్షన్స్ ఇస్తూ నేను ఈ స్క్రీన్ కి ఇచ్చేసా. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా చేయడం కంటే మొత్తం అన్ని ఒకేసారి చేయొచ్చు అని. ఓకే, ఆన్ క్లిక్ ఇచ్చాను, స్మార్ట్ యానిమేట్ ఉన్నది, ఫైన్. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి ఇది ఈ బ్లాగ్ యాక్టివేట్ అయి ఉన్నది చూసారా, దానికి వెళ్ళాలి. ఇది ఆన్ క్లిక్ అయి ఉండకూడదు, ఆఫ్టర్ డిలే అయి ఉండాలి. స్మార్ట్ యానిమేట్ 300, ఆఫ్టర్ డిలే మళ్ళీ 800 వస్తుంది. 1 పెడదాం, 100 milliseconds. అలానే కోర్సెస్ కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఈ రెండింటిని కలిపి పైన స్క్రీన్ కనెక్షన్ ఇచ్చా. ఆన్ క్లిక్ ఇస్ ఫైన్. నా ఈ స్క్రీన్ కి రావాలి, ఇది ఆన్ క్లిక్ కాదు. ఓకే, ఇది ఆల్రెడీ ఉంది కదా, నేను 2 సార్లు ఇచ్చేసా. ఆన్ క్లిక్ తీసేస్తాను. సో అలానే హోమ్ కూడా ఇచ్చేద్దాం. హోమ్ 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 హోమ్కి ఇచ్చేసా. ఆన్ క్లిక్ ఆల్రెడీ ఫస్ట్ మనం ఇచ్చేసాం కాబట్టి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఇప్పుడు బ్లాక్ చేసాం కదా, ఇప్పుడు ప్రొఫైల్కి చేద్దాం. ప్రొఫైల్కి ఎలా చేద్దాం,
అలా చేయాలంటే ఫస్ట్ ఇంకొక పేరెంట్ మనం తీసుకోవాలి, రైట్? వీటిని నీట్గా అడ్జస్ట్ చేస్తా. దిస్ ఇస్ మై ఎంఏ అంటే మైక్రో ఇంట్రాక్షన్ చేసే పార్ట్ అనమాట. ప్రొఫైల్ ఎంఏ అని పెడుతున్నా, ఓకేనా? సో దీనికి ఏం ఐడియా వచ్చిందంటే ఫస్ట్ దీన్ని నేను ఏం చేస్తాను, డిటాచ్ చేస్తున్నా, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా, సైడ్ నుంచి వచ్చేటట్టు. ఇలాంటి యానిమేషన్ ఎలా చేయాలి అని చూపించడానికి మాత్రమే చేస్తున్నా. ఎందుకనంటే నార్మల్గా ఒకే కైండ్ ఆఫ్ మైక్రో ఇంట్రాక్షన్స్ కూడా డిజైన్స్లో సిమిలర్గా కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికి వాడతారు. ఇక్కడ నేను వాడట్లేదని మీరు రాంగ్గా అనుకోవద్దు, మీకు చూపించడానికి ఈ యానిమేషన్ ఎలా చేయాలి అని చూపించడానికి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను కదా, డిటాచ్ చేసేసిన తర్వాత ప్రొఫైల్ 10 ఇచ్చేయాలి కదా, నేను 10 ఇచ్చా. ఓకే, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను సైడ్కి మూవ్ చేయాలనుకుంటున్నా. దానికంటే ముందు ఫస్ట్ దీన్ని నేను ఏం చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసి, ఇది మూవ్ అవ్వదు ఎందుకంటే ఆటో లేఅవుట్లో ఉంది కదా, మూవ్ అవ్వదు. సో ఆటో లేఅవుట్లో ఉన్న మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ పొజిషన్ పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ చూసారా? ఈ ఆప్షన్ ఏంటనంటే ఇగ్నోర్ ఆటో లేఅవుట్ ఆప్షన్. ప్రీవియస్ గా అబ్సల్యూట్ పొజిషన్ అని ఉండేది, ఇప్పుడు ఇగ్నోర్ ఆటో లేఅవుట్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇలా ఇగ్నోర్ అయిపోయి పైకి వచ్చేస్తుంది అనుకోండి టెక్స్ట్. దీన్ని కొంచెం సెట్ చేద్దాం. ఓకే, సెట్ చేసా. ఇప్పుడు దీన్ని మనం ఎలానా మూవ్ చేయొచ్చు. అలా మూవ్ చేసే ముందు దీన్ని నేను 0% అపియరెన్స్ పెడుతున్నా. 0 పెట్టి సైడ్కి మూవ్ చేస్తున్నా. ఓకే, సైడ్కి మూవ్ చేసా. ఈ యానిమేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ దానికంటే ముందు పైన మెయిన్ స్క్రీన్స్లో ఉన్న ప్రొఫైల్ అన్నిటినీ సెలెక్ట్ చేసి ప్రోటోటైపింగ్ ఈ స్క్రీన్కి కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత ఈ స్క్రీన్ని డైరెక్ట్గా దీనికి ఇవ్వాలి, బట్ ఇట్ హ్యాస్ టు బి ఆఫ్టర్ డిలే. ఓకే, 800 milliseconds ఉంది, దీన్ని 100 milliseconds పెడుతున్నా. ఈజీ, ఫైన్. వామో, చూసారా ఇవన్నీ చూస్తేనే కొంచెం గుండెలో దడాస్తుంది. అంటే ఇది జస్ట్ స్మాల్ నావిగేషన్ బార్కి ఇన్ని వచ్చాయని అనుకుంటాను. నార్మల్గా ఏదైనా కంప్లీట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్స్లో స్క్రీన్స్కి ప్రోటోటైపింగ్ వల్ల వచ్చే వైర్స్ అని మాట్లాడుకోవాలి, అవన్నీ బుర్రపాడవుతూ ఉంటాయి. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ దాట్, రైట్? ఇప్పుడు దీని మీద టెస్ట్ చేద్దాం. ప్లే చేస్తున్నా. కోర్స్ మనం అనుకున్నట్టే వచ్చింది, బ్లాగ్, రైట్? బ్లాగ్ ఏమైనా చేంజెస్ చేయొచ్చా మనం? బ్లాగ్, ఓకే ఫైన్. ప్రొఫైల్ చేస్తున్నా. ఓకే, ప్రొఫైల్ది ఇలా సైడ్ నుంచి రావడం బాగాలేదనుకుంటా, రైట్? సో నేను ఏం చేస్తున్నానంటే సైడ్ నుంచి తీసేస్తున్నాను దాన్ని. యూజర్ పక్కన ఉన్నాడు కదా, ఇక్కడ ఉంటే తెలీదు అందుకని ఇక్కడ సెలెక్ట్ చేసా. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాను సెంటర్కి. అండ్ ఇది 36% కదా ఒపాసిటీ ఉండేది, సేమ్ అదే ఇచ్చేస్తున్నా అన్నిటికీ ఉన్నట్టు. ఓకే, పైనుంచి కొంచెం కిందకు వచ్చేటట్టు పెడతాం. చూద్దాం ఇది ఎలా వస్తుంది అన్నది. ప్రోటోటైప్ అండ్ ప్లే. కోర్స్ ఫైన్, హోమ్ ఫైన్, బ్లాగ్ ఫైన్, ప్రొఫైల్ ఓకే. కొంచెం ఏదో మూవ్ అయి పైకి జంప్ అయినట్టు వచ్చింది. సో అలా మీ మైండ్లో ఏమన్నా నావిగేషన్ బార్ ఇలా చెయ్యాలి అన్న థాట్ ప్రాసెస్ మీకుంటే, అలాంటి ఐడియాస్ మీ దగ్గర ఉంటే కన్ఫర్మ్గా చేసి ఇదంతా స్క్రీన్ రికార్డ్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లోనే అండ్ మీ లింక్డ్ఇన్లో పెట్టుకొని అప్డేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రిక్రూటర్స్ చూస్తున్నప్పుడు ఓకే, ఈ పర్సన్ ఫిగ్మాలో ఈ ప్రొటోటైపింగ్ కాన్సెప్ట్ నిజంగానే వచ్చు అనమాట అన్నట్టు ప్రూఫ్ అనమాట. రెజ్యూమేస్లోనే లేదంటే నోట్తో చెప్పేదానికంటే ఇలా చెప్పుకునేది చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసినప్పుడు నన్ను మాత్రం ట్యాగ్ చేయడం మర్చిపోతు. ఓకే, ఐ వాంట్ టు సీ యువర్ క్రియేటివిటీ యూజింగ్ ఫిగ్మా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ మీ. ఓకే, అట్లీస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తారా ఆర్
లింక్డ్ఇన్ లో షేర్ చేస్తారా? ఇట్స్ అప్ టు యూ. స్టార్ట్ డూయింగ్ ప్రొటోటైపింగ్ అండ్ మీ క్రియేటివిటీ, మీ ఐడియాస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇమీడియట్ గా రాకపోవచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి, ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చెప్తా ఉంటా. ఓకే.